తరచూ నదీ తీరానికి రావడంతో గ్రామస్తుల్లో భయాందోళన. వీధి శునకాలను స్వాహా చేసిన మొసలి. పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. నదిలో నుంచి తరచూ ఒడ్డుకు వస్తూ భయాందోళనలకు గురిచేస్తున్న భారీ మొసలిని పోలీసులతో కలిసి గ్రామస్తులు మట్టుబెట్టారు. కొట్టి చంపేసి ఆపై కోసుకుని తినేశారు. ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా బయటకు వచ్చింది. మారుమూల గ్రామం కావడంతో మొసలిని జూకు తరలించే వీలు లేకుండా పోయిందని, చంపకుండా వదిలివేస్తే గ్రామస్తుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందనే ఉద్దేశంతోనే చంపాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఆస్ట్రేలియాలో గతేడాది వచ్చిన వరదలకు చాలా గ్రామాలు నీట మునిగాయి. ఎక్కడెక్కడి నుంచో జలచరాలు కొత్త ప్రదేశాలకు చేరాయి. ఆ సమయంలోనే 3.5 మీటర్ల పొడవున ఓ భారీ మొసలి నార్థరన్ ఆస్ట్రేలియాలోని ఓ నదిలోకి చేరింది. ఆ నదికి 0.5 కిలోమీటర్ దూరంలోనే ఓ చిన్న గ్రామం ఉంది. ఈ మొసలి నీటిలో నుంచి తరచూ ఒడ్డుకు వస్తూ వీధి శునకాలను చంపి తింటోంది. ఇది గమనించిన గ్రామస్తులు మొసలి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే అంత భారీ మొసలిని భద్రంగా జూకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. గ్రామస్తులతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక ఆ మొసలిని చంపేయాల్సిందేనని, లేదంటే గ్రామస్తులకు ముప్పు తప్పదనే నిర్ణయానికి వచ్చారు. ఆపై మొసలిని కాల్చి చంపిన పోలీసులు దానిని గ్రామంలోకి చేర్చగా గ్రామస్తులు దానిని కోసుకుని తిన్నారు. సంప్రదాయబద్ధంగా విందు చేసుకున్నారు.